ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి నెల్లూరు మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి పురస్కరించుకుని స్థానిక ఇందిరా భవన్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ పల్లంరెడ్డి యశోధర మాట్లాడుతూ దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో పురోభివృద్ధి సాధించేందుకు పునాదులు వేసిన మహానుభావుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహింపజేశారు. अमर रहे राजीव गांधी गारू, जोहार राजीव गांधी गारू, जोहार राजीव गांधी गारू, जय कांग्रेस, जय कांग्रेस, फैसलों को लेने की तौफीक नसीब फरमा। पूरे इंसानियत के अमन शांति के लिए अच्छे अभिवृद्धि వారు ప్రార్థించాలి. వారందరికీ జ్ఞానం కిడ్ శేషులు రాజీవ్ గాంధీ గారు ఆయన బతుకున్న రోజులు కూడా సో ఆయన ఎక్కువగా టెక్నాలజీ యూత్ మీద ఆయన చాలా ఫోకస్ చేశారు. సో ఈ రోజు యూత్ టెక్నాలజీ ఈ రోజు కూర్చుని ఇలా మీడియా మీరందరూ కూడా 2 నిమిషాల్లో లైవ్ చూపించగలరు, 2 నిమిషాల్లో ఫేస్బుక్ ఎన్ని మీడియా సోషల్ మీడియా ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారి దయ మాత్రమే. సో రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి ఏదైనా సరే కంప్యూటర్ అనే ఒక చిన్న దాన్ని తీసుకొచ్చేదానికి ఆయన చాలా రెసిస్టెన్స్ ఎదుర్కొన్నారు రాజీవ్ గాంధీ గారు. సో ఆ రోజు ఆయన ఎదుర్కొన్న దానికి ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఆయన కష్టపడిన కష్టానికి సక్సెస్ఫుల్ గా మనం అందరం కూడా ఎన్నో కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి. మనకు డే టు డే లైఫ్ లో మాకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ దగ్గర నుంచి ఎంఆర్ఐ సిటీ మిషన్స్ ఇవన్నీ కూడా టెక్నాలజీకి సంబంధించి ఉన్నాయి. బహుశా ఆయన ఆ రోజు ఇంత ముందు చూపు ఆయన చూసి ఉండకపోతే మనం ప్రపంచంలోనే అత్యంత వెనకబడే వాళ్ళ కింద మిగిలిపోయే వాళ్ళమేమో. సో ఈ టెక్నాలజీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసిన దానికి సో ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకుని ఒక ధ్యేయంతో పని చేయాలి. సో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కానివ్వండి ప్రతి ఒక్క అది ఏ పార్టీ అన్నా కానివ్వండి ఒక ధ్యేయము ఒక మంచి లక్ష్యము మనం అలా కష్టపడి పని చేయడం మొదలు పెడితే ఫేమ్ దానంతట అదే వస్తుంది, డబ్బులు దానంత వద్దంటే వస్తుంది, ఫేమ్ వస్తుంది, వద్దంటే డబ్బులు వస్తుంది. ఓన్లీ థింగ్ మనం చేయాలి డెడికేషన్. మనం డెడికేటెడ్ గా మనం ఉండాలే గాని ప్రపంచం అంతా ప్రకృతి మొత్తం మనకే సహకరిస్తుంది. కాబట్టి అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది డెడికేటెడ్ గా నిజాయితీగా పనిచేయండి, మన దేశాన్ని ఇంకొంచెం ముందుకి నడిపిద్దాం. రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి శుభ సందర్భంగా అలాగే ఈరోజు ఉదయం నుంచి మేడం యశోధర మేడం అందరినీ కోఆప్టేట్ పిలిపించుకొని ఈరోజు హిందూ ముస్లిం సిక్ సాయి లాగా మతంలో అందరికీ ఒక ప్రేయర్ చేపించి రాజీవ్ గాంధీ గారిని ప్రేయర్ చేపించి అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మహానాయుడు మన మహానాయకుడు మన రాజీవ్ గాంధీ గారు చేసిన అభివృద్ధి పనులు ఎన్నో కార్యక్రమాలు అదే విధంగా ఆయన చేసే అనేక అభివృద్ధి పనులు రాహుల్ గాంధీని చేస్తారు. రాహుల్ గాంధీ రాబోయే రోజుల్లో చేస్తారు. అదే విధంగా 2029లో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని బాధ్యత తీసుకొని ఖచ్చితంగా ఈసారి నెల్లూరు జిల్లాలో కూడా కమిటీలు వేయడం జరిగింది. ముఖ్యంగా అదే విధంగా నెల్లూరు నగరం కూడా తొందరలో కాంగ్రెస్ కమిటీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని బలోపేతంగా సిద్ధం కావడానికి కోరుకుంటున్నాం. రాజీవ్ గాంధీ ఓటు హక్కు కల్పించి 18 ఏళ్లకే పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి జడ్పీటీసీలు ఎంపీటీసీలు అనేక కార్యక్రమాలు చేసినాడు మహానుభావుడు రాజీవ్ గాంధీ. ఈ రోజు ఇక్కడ నిలబడి మనం మాట్లాడుతుంటే ఆ రోజు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ 87లో ఈ ఇందిరా భవన్ ని ఇనాగ్రేషన్ చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ దేశ ప్రజలందరూ ఈ రోజు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పిస్తూ జరుగుతుంది.